రమేష్, ఎలా ఉన్నావురా నాన్నా? నీతో ఫోన్లో మాట్లాడినప్పుడు కొంచెం గుండె నొప్పిగా అనిపించిందిరా. అంతలోనే ఇలా జరిగిపోతుందని నేననుకోలేదు. కళ్ళు తెరిచి చూసేసరికి డాక్టర్లు నేను లేనని చెప్తున్నారు. నన్ను మళ్లీ రాకుండా పంపించేస్తారని భయమేసిందిరా. కాని బెంగళూరు నుండి నువ్వు నాకోసం రావడం చూశాక నా మనసు నిండిపోయింది. ఎందుకురా అంతలా ఏడ్చావు? నీ కన్నీళ్లు చూడలేకే కదా ఇన్నాళ్ళు కష్టాల్ని భరించింది. 10 ఏళ్లుగా సరిగ్గా నిద్రలేదురా. ఇప్పుడే హాయిగా ఉంది. నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఎప్పుడూ నీతోనే ఉంటాను. కోడల్ని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. ఆ దుర్గమ్మ తల్లి నీకు తోడుంటుంది. నీ కోపం కొంచెం తగ్గించుకో నాన్నా. అందర్నీ నమ్మకు, జాగ్రత్తగా ఉండు. నిన్నిలా ఏడుస్తూ చూడలేక వెళ్ళిపోతున్నాను. నాకొక్కటే బాధరా. నేను పోయే టైంలో నిన్ను చూడాలి అనుకున్నాను, అది జరగలేదు. అదే బాధ. వెళ్ళొస్తాన్రా నాన్నా, జాగ్రత్త.